Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Welcome to iDream. Na peru Lumbini. Today we have life coach and motivational speaker Ram Mohan Garu with us. Let's talk to him. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య ఎక్కువగా ఏ కంపెనీలో చూస్తున్నా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ని లే ఆఫ్స్ అని చెప్పేసి న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. సో లే ఆఫ్స్ అనేది టెంపరీ అవ్వచ్చు, పర్మనెంట్ అవ్వచ్చు. అయితే బేసిక్గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కాకపోయినా కూడా కంపెనీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫినాన్షియల్ పరంగా లేదంటే కొంచెము ఫండ్స్ రిలీజ్ చేసే స్టేజ్లో లేనప్పుడు చాలా మందిని తీసేస్తూ ఉంటుంది. అయితే ఒక పర్సన్ది స్టోరీ ఇది. 17 years పాటు కష్టపడి ఒక కంపెనీకి పనిచేశాను నేను, ఎప్పుడు లీవ్ తీసుకోలేదు, నాకు ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోయినా ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకున్నాను నా వైఫ్ సపోర్ట్తో. నాకు అలాంటిది ఒక రోజు లే ఆఫ్ చేశారు నన్ను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి తన బాధను ఒక సమ్ వెబ్సైట్లో షేర్ చేసుకున్నాడు ఆయన. అంటే ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో వాట్ కెన్ బి డన్? వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది అంటారు? ఏం లేదమ్మా, వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనేది దిస్ క్వశ్చన్ ఆల్వేస్ రిమైన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్. మనం బతికున్నంతసేపు వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనే క్వశ్చన్ ఉంటుంది. పర్టికులర్గా ఇలాంటివి జరిగినప్పుడు ఓకే సజావుగా కొంతకాలం జరుగుతుంటుంది, అక్కడక్కడ బ్రేక్స్ వస్తుంటాయి. సో ఇది ఒక రకమైన బ్రేక్. అయితే ఇతనికి పనిలో కాంపిటెన్సీ ఉన్నప్పుడు, ఈ కంపెనీ అమెజాన్ కంపెనీ, ఇది అమెజాన్ కంపెనీ అనుకుంటా. సిమిలర్ అంటే మీకు ఒక ఆ వర్క్లో మీకు ఎక్స్పర్టైజ్ ఉన్నప్పుడు అమెజాన్ కాకపోతే ఇంకో జాన్ ఎక్కడైనా చేరవచ్చు కదా. దట్ ఈస్ వన్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, నెంబర్ వన్. అండ్ 17 years ఈజ్ ఎ గుడ్ లెంత్ ఆఫ్ సర్వీస్. అంటే ఆయన శాలరీ పర్టికులర్స్ మన దగ్గర లేవు, కానీ యూ కుడ్ హ్యావ్ మేడ్ యూ మీన్స్ హీ కుడ్ హ్యావ్ మేడ్ సమ్ మనీ, క్యాపిటల్. ఓ 20 లక్షలు, 10 లక్షలు, 40 లక్షలు ఉండి ఉంటుంది. యూ కెన్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పర్టైజ్ అండ్ అదర్ థింగ్స్. అంటే కొంతమందికి ఏంటంటే బాధపడుతుంటారు. మనము మనుషులమంతా నవరసాల్లో జీవిస్తాము. నవరసాలు మన 3 థింగ్స్లో జీవిస్తాము. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా జీవిస్తాము? అరిషడ్ వర్గాలతో జీవిస్తాము. అరి అంటే ఎనిమి, షట్ అంటే 6, గ్రూప్ ఆఫ్ 6 ఎనిమీస్. మద మోహ క్రోధ లోభ, మద మోహ లోభ క్రోధ మాత్సర్యము. దీస్ ఆర్ ద నెగిటివ్ గ్రూప్ అన్నమాట. ఇది దట్ ఈస్ వన్ థింగ్. ఇక్కడ అరిషడ్ వర్గం ఏం లేదు పాపమని, హీఈస్ రిపెంటింగ్, ఇబ్బంది బాధపడుతున్నాడు ఆయన, ఇంట్లో పోయింది. కానీ ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆంగ్లంలో కానీ తెలుగులో కానీ కొన్ని సామెతలు ఉన్నాయి. సామెత బుక్ చదువుకోవాలండి అప్పుడప్పుడు, సండే రోజు. మన పర్సనాలిటీకి సూట్ అయిన సామెతలన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకుంటే ఒక 100కి మించి ఉండవు. ఎనీ ఇండివిజువల్ అంటే మనకున్న లోపాలో మనకున్న స్ట్రెంత్కో సంబంధించిన సామెతలు ఏ మనిషికైనా ఒక 100 దాటి ఉండవు. అవి మనం ఒక ఫ్రేమ్ కట్టించో ఒక దగ్గర పెట్టుకునేసి డైలీ వీ హ్యావ్ టు గో త్రూ దోస్ థింగ్స్. దట్ విల్ హెల్ప్ హస్ ఇన్ కేస్ ఆఫ్ డిఫికల్టీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని అంటారు. పాత రోజుల్లో కరెంట్ ఉండేది కాదు కదా. ఈవినింగ్ సూర్యాస్తమయ లోపల ఇంట్లో ఎక్కడికి వస్తువులు భోజనం చేయడము. జైన్స్ బిఫోర్ సన్సెట్ భోజనం చేస్తారు ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది మంచిది కూడా. సో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవడము. అండ్ ఆంగ్లంలో కూడా ఒకటి ఉంది, వైల్ ద సన్ షైన్స్ సంథింగ్ ఇస్ దేర్. సో అలా 17 ఏళ్ళే మేము 2-3 years 4 years అట్లా కాదు కదా. 17 years చాలామంది షార్ట్ సర్వీస్ చేసి వదిలేస్తుంటారు జాబ్స్. మిలిటరీలో కూడా షార్ట్ సర్వీస్ కాన్సెప్ట్ ఉంది. 5 yearsకి 10 yearsకి 15 yearsకి ఇది ఉంది. సో జనరల్గా లే ఆఫ్ ఇచ్చినప్పుడు దే మే బీ ప్రొవైడెడ్ సమ్ కాంపెన్సేషన్, క్యాపిటల్ కాంపెన్సేషన్. ఆ డీటెయిల్స్ మన దగ్గర ఈ కేసులో లేవు, కానీ వరీ కావాల్సిన పని లేదు. అతనికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక హీ కెన్ జాయిన్ ఎనీవేర్ ఆర్ హీ కెన్ డూ ఆన్ హిజ్ ఓన్ థింగ్. కానీ నాకు బ్యాక్గ్రౌండ్లో అర్థమవుతుంది ఏంటంటే ఆయన కంపెనీ పట్ల అటాచ్మెంట్ పెంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఆయన రోజు కంపెనీకి వెళ్ళాలి కదా, రేపటి నుంచి కంపెనీకి వెళ్ళకపోవడం అనేది అతనికి మనస్కరించట్లేదు. ఇది రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్కి రానిచ్చినా కూడా దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్ కదా, దే మే నాట్ ఎంటర్టైన్ యూ. నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా. మీరు ఇంకా గమనిస్తే అమ్మా, రిటైర్ అయిన రోజే రిటైర్ అయిన ఫంక్షన్లో మ్యాసివ్ హార్ట్ అటాక్ తోటి అక్కడే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. నాకు ప్రత్యక్షంగా తెలిసిన దాంట్లో కరూర్ వైశ్య బ్యాంకులో మా ఫ్రెండ్ ఒక ఆయన రిటైర్ అయిన 1 monthలో చనిపోయారు. వాట్ ఈస్ ద నీడ్? నేను కొన్ని చోట్ల ఐ ఆల్సో టేక్ సెషన్స్ రిలేటింగ్ టు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్.
మనం ఇంకో 2-3 ఇయర్స్కి రిటైర్ అవుతామని అనుకున్నప్పుడే రిటైర్మెంట్ తర్వాత నేనేం చేయాలనేది యూ షుడ్ హ్యావ్ ఏ షెడ్యూల్ ఆఫ్ యువర్ ఓన్. ఓకే, మెంటల్ ప్రిపరేషన్ ఉంటుంది. మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ఆ మెంటల్ ప్రిపరేషన్తోనే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిటైర్డ్ అబౌట్ 13 years బ్యాక్. 2013లో రిటైర్ అయినాను ఇండియన్ బ్యాంక్లో వివిధ వర్టికల్స్లో పనిచేస్తూ ఐ వాజ్ ఇంటూ ట్రైనింగ్ వర్టికల్ ఆల్సో ఫర్ 4 years. ఐఎమ్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ లెర్నింగ్ అండ్ టీచింగ్. లెర్నింగ్ కూడా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటే ఐ పే ద ఫీస్ అండ్ లెర్న్ దేమ్. బ్యాంకింగ్, ఫినాన్స్, మేనేజ్మెంట్ వీటికి సంబంధించి ఐ డూ దట్ ఆల్సో. సో దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీథింగ్. ప్రవీణ్ గారికి ఫోన్ చేస్తాను, ఇక్కడ వస్తాను. బీఆర్కేలో రెగ్యులర్లీ ఐఎమ్ టేకింగ్ సెషన్స్ ఆఫ్ లేట్. ఆల్టర్నేటివ్ 2 days 3 days ఐ డూ దట్ వన్. ఇక్కడ అక్కడ అని కాదు, ఫ్రీలాన్సర్ ఎక్కడైతే పిలిస్తే అండ్ వీఆర్ డూయింగ్ సమ్ సర్వీస్ ఇన్ డైరెక్ట్లీ టు ద సొసైటీ. యూ హ్యావ్ టు, ఏ మనిషి అయినా కూడా హీ హెస్ టు సర్వ్ హిమ్సెల్ఫ్ బేసికల్లీ, సర్వ్ ద ఫ్యామిలీ నెంబర్ 2, సర్వ్ ద కమ్యూనిటీ నెంబర్ 3. సో అటువంటిప్పుడు వారు బాధపడాల్సిన పని లేదు. ఆయన ఒకవేళ ఇది చూస్తుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దట్. యా, బట్ ఎంతైనా మీరు అన్నట్టుగా అటాచ్మెంట్ ఉంటుంది. ఆర్ ఎల్స్ అంటే ఇంత ట్రస్ట్ వర్తీగా నేను ఉన్నా కూడా నాకు ఇలా చేశారు కదా నా విషయంలో అన్నట్టుగా కూడా ఒక ఫీలింగ్. అయితే ఇక్కడ 2 points ఉన్నాయమ్మా. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు. నెంబర్ 1, ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవాల్సిన పని ఏముంది? అండ్ యూ హ్యావ్ టు ఫియర్ ఫర్ నథింగ్ ఇన్ లైఫ్. అండ్ అటాచ్మెంట్ ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ బి డిటాచబుల్ ఎట్ అవర్ విల్. ఓకే, ఎనీ టైం ఎవరే కానీ, వ్యక్తి కానీ, వస్తువు కానీ, విషయం కానీ, మనం డీల్ చేసేది 3 పీపుల్, వస్తువులు, ఆబ్జెక్ట్స్, టెలిఫోన్. కొంతమంది వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వస్తువు కింద పడితే చాలా బాధపడతారు. పోతే ఇంకోటి కొనుక్కో, వస్తువే కదా, మనుషులకే దిక్కులేదు, వస్తువుని అడిగినాడు. విషయాలు కొంతవరకు ఇంపార్టెంట్. విషయం అంటే ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్. సమ్ పీపుల్ లవ్ ఆర్ట్, సమ్ పీపుల్ డాన్స్, సమ్ పీపుల్ మ్యూజిక్. అది ఓకే. ఏదైనా కూడా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ థాట్లో ఎనీ అటాచ్మెంట్ షుడ్ బి డిటాచబుల్ వితౌట్ ఎనీ పెయిన్. ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ రైట్ అమ్మా, రైట్.